5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనలో ఇప్పటి వరకు 52 మందిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో కుట్ర కోణంపైన విచారణ చేస్తున్నామని అన్నారు. అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత సురేష్ కీలకంగా వ్యవహరించారని, అతని వెనుక ఎవరు ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. అధికారులపై దాడి ఘటనను రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నామని చెబుతున్న వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ మరింత సమాచారం అందిస్తారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై దాడి ఘటనపై మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న జరిగిన ఘటనకు సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది? ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? నిన్న జరిగిన అనూహ్య ఘటన గురించి మనం ఇప్పటివరకు 55 మందిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ లగచర్ల, రోడ్డిబండ తాండా అండ్ పులిచెర్ల కుంట తాండా నుంచి. సో వీళ్ళందరినీ కూడా మనం విచారిస్తున్నాము. బేస్డ్ ఆన్ మనకు వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ దీంతో బట్టి వాళ్ళందరినీ కూడా మనము లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా? ఎవరైనా దీని వెనుక ఉండి నడిపిస్తున్నారనుకుంటున్నారా? దీని వెనక మనం చూస్తే ఈ భోగమణి సురేష్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి కలెక్టర్ గారిని విలేజ్లోకి ఇన్వైట్ చేసిన తర్వాత అక్కడ దాడి జరిపించడంలో దీంతో క్లియర్గా మనకు కాన్స్పిరసీ యాంగిల్ కనిపిస్తుంది. సో దీంతో ఈ కాన్స్పిరసీ యాంగిల్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దీంతో ఎవరెవరు ఉండాలనేది కూడా మేము తప్పకుండా వాళ్ళందరిపైన కూడా కఠినమైన చర్య తీసుకుంటాం. దీని వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? రాజకీయంగా ఏమైనా ఎవరి పాత్ర అయినా ఉందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ భోగమణి సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్లో యాక్టివ్గా యూత్ లీడర్గా ఉన్నాడు. సో దీంతో ఇంకా ఎవరు దీంతో ఇన్వాల్వ్ అయినారు, దీంతో కూడా మేము తప్పకుండా ఇన్వెస్టిగేషన్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అండ్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా ఎవరిని వదిలేది ఉండదు. తప్పకుండా అందరినీ కూడా మనం లీగల్ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడం ఉంటుంది. థ్యాంక్ యూ. కలెక్టర్పై దాడి జరగలేదు అని కలెక్టర్ గారు చెప్తున్నారు. కలెక్టర్పై దాడి జరిగిందా? దాడికి సంబంధించి ఏం చెప్తారు? దాడి విజువల్స్ క్లియర్గా ఉన్నాయి కదా, అందరూ మీదికి రావడము అండ్ పుష్ చేయడము అట్లా ఉన్నాయి. ప్లస్ మనకు అడిషనల్ కలెక్టర్ గారు అండ్ కడా చైర్మన్ గారు, డిఎస్పీ గారు అందరికి కూడా గాయాలైనవి. వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోవడం జరిగింది. దీంతో క్లియర్గా దాడి జరిగింది. అండ్ దాడి జరిగేదానికి వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యి స్టోన్స్, స్టిక్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని చాలా ఇన్ఫ్యూరియేటెడ్ మాబ్ లెక్క వాళ్ళు బిహేవ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ అది కలెక్టర్ గారు పోలీసులకు సమాచారం చెప్పకుండా వెళ్ళడమే దానికి కారణమా, లేకుంటే పోలీసులు అక్కడ అది అలర్ట్ కావడం లేకపోవడం వల్ల జరిగిందనుకోవచ్చా? ఇది ఊరి బయట మనకు సమాచారం ఉండి గ్రామంలో ఇట్లా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని చెప్పి ఊరి బయట పెట్టడం జరిగింది. సో అతను వచ్చి పిలిచిన తర్వాత ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు గుడ్ ఫెయిత్తో అక్కడికి గ్రామస్తులు, మా రైతులు, మా ప్రజలు ఏమన్నారనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీసు కూడా వెనక ఫాలో అయింది. దీంతో ఈ ఘటన అంతకుముందే పోలీసు అక్కడికి చేరుకున్నది. బట్ ప్రజలందరూ కూడా అడ్డం ఉండడంతో ఇమీడియట్గా మేము ఈ పోలీస్ అంతా కూడా మధ్యలో రాలేకపోయింది. మొత్తమే చూసుకోవచ్చు. ఈ ఘటనలో ఇప్పటి వరకు చూసుకుంటే 50 మందికి పైగా అరెస్ట్ చేసినట్టు, వారిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో విక్రమ్, సాక్షి టీవీ, వికారాబాద్ జిల్లా నుంచి.